తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మన మెదలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో ధర్మబద్ధంగా ఉండేవి కొన్ని అయితే, ఇవి అడగాలా వద్దా అని సందేహిస్తూ ఉంటాం మరికొన్ని ప్రశ్నలు. సరైన గురువు దొరికితే వాటికి సరైన సమాధానం వస్తుందని కూడా మనకి తెలుసు. మరి ఇది దృష్టిలో పెట్టుకునే సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సుమన్ టీవీలో. మరి ఇవాల్టి కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మన ముందున్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకులు. వారిని చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వారే శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మకు ముందుగా స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. చాలా సంతోషం సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. అలాగే ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవును. చాలా మందికి ఆసక్తి నేరుగా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని. అందుకనే ఇవాళ మీ శిష్య బృందాన్నే తీసుకుని వచ్చాము. అలాగే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు, ఇలా అందరూ కలిపి వాళ్ళ ప్రత్యక్షంగా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారమ్మా. మీ అందరికి కూడా స్వాగతం అండి. ధన్యవాదాలు సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. అలాగే ఇప్పుడున్నటువంటి వీరితోటి మరి ప్రశ్నలు తప్పకుండా మా సందేహాలు మొదలవబోతున్నాయి. ముందుగా ఎవరు అడుగుతారు? అమ్మ శ్రీమాత్రే నమః అమ్మ. నా పేరు శ్రీదేవి సురంపూడి. నేను వెస్ట్ వెంకటాపురం నుంచి వచ్చాను. అమ్మా. చాలా భక్తులు మన అందరం ఏం చేస్తామంటే, ఏ గుడికి వెళ్ళినా మొక్కులు బాగా మొక్కుకుంటూ ఉంటాము. అవి నెరవేరుతాయని ఆశపడుతూ ఉంటాము. అలాగే మీరు ఎప్పుడైనా మొక్కులు మొక్కుకున్నారా? అవి మీకు నెరవేరాయా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. అందరం తెలుసుకోవాలని తెలుసుకోవాల్సిన విషయం. మొక్కులు మొక్కుకున్నారా, తీరాయా? ముందు నా గురించి అడిగారు కాబట్టి నేను చెప్తాను. అంటే మామూలుగా చెప్తున్నాను, నేను ఎప్పుడూ మొక్కులు మొక్కను. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిలో ఆవిడనే చూస్తాను. కష్టం ఇచ్చినా ఆవిడే, సుఖం ఇచ్చినా ఆవిడే. ఎందుకంటే ఇప్పుడు ఒక సముద్రం ఉందమ్మా నా ఎదురుగుండా, నేను అందులోంచి చెంచా నీళ్ళు తీసుకుంటానంటే ఎట్లా? సముద్రమే ఉంది నా ఎదురుగుండా. నాకు ఆ చెంచా నీళ్ళతో ఏం పని? ఆ సముద్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది ఆవిడ ఇస్తూ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడూ మొక్కులు మొక్కను. అసలు ఏది రానియండి, కొబ్బరికాయ కొడతానని కానీ, ఇక్కడికి వెళతానని కానీ, ఇలా అని కానీ అస్సలు ఎలాంటి మొక్కులు కూడా మొక్కను. ఎందుకంటే నన్ను నడిచేది, నడిపించేది కూడా ఆ జగన్మాత అనే స్థితిలోనే ఉండడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక ఈ మొక్కుల గురించి పాపం ఆవిడ అడిగినట్టు చాలా మంది మొక్కుతూ ఉంటారమ్మా. ఇది సహజమే కదమ్మా. సహజమే కదా. ఎందుకంటే భగవంతుడంటే మరి సోతి శతకంలో పద్యం ఉంటుంది, అడగగానే అన్నం పెట్టని అమ్మని, మొక్కగానే వరవియ్యని దేవుణ్ణి వదిలేమని సోతి శతకంలో ఉంటుంది. అందుకని మొక్కులు మొక్కడం అనేది సహజం. కానీ మొక్కిన మొక్కు చెల్లించారా లేదా అనేది మనకి గుర్తుండాలి. చాలా మంది అనుకుంటారు, ఈ మొక్కు తీర్చకపోతే భగవంతుడు శాపాలు పాపాలు ఇచ్చేస్తారు, అప్పుడే ఎవడైనా పిల్లాడి కింద పడకపోతే నేను ఆ మొక్కులు తీర్చుకోలేదు కాబట్టి పిల్లాడి కింద పడిపోయాడు అనుకుంటాడు. కానీ కాదమ్మా, నీ నిబద్ధత ఎంత ఉంది. భగవంతుడు ఏం చేయడు. ఎందుకంటే ఈ శిక్షించడాలు ఇవన్నీ దాటేశాక ఆయన భగవంతుడు అయ్యాడు. అసలు అమ్మవారు ఎక్కడ చూసినా చూడండి కాళికా స్వరూపంలో ఉంది, ఉగ్రదేవత అంటూ ఉంది. ఆవిడ అహర్నిశలు బండాసురులు లాంటి రాక్షసులను సంహరించడానికి శుంభనిశుంభుల్ని, మహిషాసురుల్ని ఎంతమంది ఉన్నారమ్మా? ఇవందరూ ఎక్కడున్నారంటే నా లోపల ఉన్నారు. వీళ్ళని శుభ్రం చేయడంలోనే ఉంది కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దనిగా, చండిగా దర్శనమిస్తుంది. కానీ ఆవిడ ఆనంద స్వరూపిణి. ఎందుకు? మనలో సచ్చిదానందం కలగజేయడానికి ఆ రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఉగ్రదేవత కాదు, శాంత స్వరూపిణి. ఇదంతా మన భావన. ఇక మొక్కులు అంటారా? చెప్తున్నాను కదా, నీ భావన. ఇది చేయకపోతే దేవుడు కొడతాడా? దేవుడు ఏం కొట్టాడు. కానీ నీకు నిబద్ధత ఉండాలి. భగవంతుడికి ఇది చెల్లిస్తాను అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక చోట రాసి పెట్టుకోవాలి. అందుకే మొక్కద్దు, మొక్కితే మాత్రం రాసి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది అమ్మ కనపండి దేవుడి కల్లా రాయికి, చెట్టుకి, పుట్టకి మొక్కేస్తూ ఉంటారు. ఇవి తీర్చరు. ఎందుకంటే శబ్దం చాలా చాలా పవర్ఫుల్. ఒకసారి ప్రకృతిలోకి వదిలేసి అది రికార్డ్ అయిపోతుంది. అది రికార్డ్ అయిపోయి ఏం చేస్తూ ఉంటుంది? అస్తమానం గుర్తు చేస్తూ ఉంటుంది. నీ నిబద్ధత కావాలి. అందుకని ఎక్కువ మొక్కులు మొక్కకండి. ఆ మొక్కిన మొక్కు చక్కగా ఒక పుస్తకంలో రాసుకుని మీకు నెరవేరుతాయమ్మా మొక్కులు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొక్కులు కానీ, దుర్గమ్మ దగ్గరికి వెళుతూ ఉంటారు, తీరుతాయి, తీరుస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్పాను, లలితా సహస్రనామం చదివినప్పుడు నువ్వు ఏది అడిగితే ఆవిడ ఇస్తోంది. కానీ అది మనం మొక్కుకున్నప్పుడు నిబద్ధతగా తీర్చండి. నా సలహా అయితే అసలు మొక్కకండి.
ఏది జీవితంలో ఇచ్చినా అది ప్రసాదం కింద స్వీకరించండి, కష్టమైన సుఖమైన. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే నేనేమి కష్టపడకుండా రాలేదమ్మా. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒడిదుడుకులు. గృహస్థుని కదా, సాధన ఓ పక్కన ఉన్నా కూడా ఎన్నో ఒడిదుడుకులు. ఆర్థికంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, సంతానపరంగా అవ్వచ్చు. ఏదైనా నువ్వే ఉన్నావు తల్లి నన్ను గట్టెక్కించడానికి. అన్యథా శరణన్నాస్తిత్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి అనే నామాన్ని మనం అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడే ఉండగా అమ్మ కొడుకు కింద ఉంటే లేనిదేదే ఉంటుందమ్మా. అందుకే రాజరాజేశ్వరి దేవి భోగమోక్షప్రదాయి. ఇటు భోగాన్ని ఇస్తుంది, అంత్యంలో మోక్షాన్ని ఇస్తుంది. అది అమ్మవారి యొక్క గొప్పతనం. నా సలహా అయితే మొక్కులు మొక్కకండి, కానీ మొక్కుకుంటే నిబద్ధతగా తీర్చండి. కష్టాన్ని ఇచ్చినా అది భరించే శక్తిని ఇవ్వమని అడగాల. ఎందుకంటే అది కరెక్ట్ అమ్మా. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మా అబ్బాయి పాస్ అవ్వాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేకపోతే మాకు సంతానం కలగాలి, పెళ్ళవ్వాలి, ఇది కాదు. నువ్వు జీవితంలో ఏది ఇచ్చినా తట్టుకునే శక్తి నువ్వు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నీ ముందు కొండ ఉన్నా కూడా చీమలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చాలా ధైర్యం, అంటే మనం ఎంత స్ట్రాంగ్ అవుతాం తెలుసమ్మా, చాలా స్ట్రాంగ్ అవుతాం. చాలా అసలు ఏ ఒక తుఫాన్ వచ్చినా కూడా, ఏదైనా కష్టం వచ్చినా కూడా ఆ తట్టుకునే శక్తి నిజంగా అమ్మ ఇస్తుంది. ఇది అసలైన భక్తి. నేను చెప్పాను, భక్తి అంటే అసలైన భక్తి అంటే ఇదే. ఏదైనా నువ్వు ఉన్నావు, నాకు అది తట్టుకునే శక్తి ఇవ్వు, నేను ఇదే కోరుతాను. ఏది రాని ఇచ్చావు కదా, స్వీకరిస్తున్నాను. కానీ తట్టుకునే శక్తి ఇచ్చే మాత్రం బాధ్యత మాత్రం నీదే. బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, మానవులం కదమ్మా. బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఎందుకు ఇలా అయిందని ప్రశ్నలు వస్తే అన్నీ రానివ్వండి. కానీ చివరికి అల్టిమేట్ గా అనుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఉన్నావుగా, నాకు చింత ఏంటి. చావుని మించిన కష్టం లేదమ్మా. దాన్ని మించిన కష్టం ఉందా? లేదు. ఇక తర్వాత మనకేం లేదు, ఆ చావు తర్వాత ఏం లేదు. ఎవరైనా చచ్చిపోతే ఎందుకు ఏడుస్తాం అంటే అయిపోయింది అక్కడితో అని. ఆ చావుని మించిన కష్టం లేదు మన జీవితంలో. మరి అది అంతా దాన్ని పెట్టుకుని చిన్న చిన్న వాడికి భయపడితే ఎట్లా? అందుకని ఇంకొకటి, మాతృమూర్తులందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారు. తనకి ఏమైనా పర్వాలేదు కానీ తన భర్తకు కానీ బిడ్డలకు కానీ ఏదన్నా అయితే తట్టుకోలేదు. ఈ మొక్కులు మొక్కేస్తూ ఉంటారు. మనిషిని నాకు పడరా, మనిషిని నాకు దెబ్బలు తగలవా, పడుతూ ఉంటేనే గట్టి పడతారు. చంటి పిల్లలు ఉయ్యాల్లోంచి పడిపోతూ ఉంటారు. బుర్ర గట్టి, పెద్దవాళ్ళు ఏమంటారు, బుర్ర గట్టి పడుతుంది అంటారు. అలాగా పడితేనే కదమ్మా లేచి దులుపుకొని మళ్ళీ ఎలా నడవాలో తెలిసేది. ఒక పదార్థం ఉంది, వాడికి పడలేదు, జ్వరం వచ్చింది, లేకపోతే వాంతులు అయ్యాయి, రాని వాడి పడంది తిన్నాడు అక్కడ, మళ్ళీ అది పెట్టడం తప్పునిది. వాడికి పడదు అని తెలిసి పెట్టడం తప్పెవరిది? తల్లి. అంటే గారం చేసి అడగొడుతున్నావు అని అర్థం. అందుకని పడాలి, లేవాలి, కష్టం విలువ తెలుసుకోవాలి. అన్నీ చేస్తే ఏ మొక్కులు అవసరంలే, ఏం అవసరంలే. చక్కగా తెలియజేస్తారు. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే. నా పేరు ఉష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అమ్మ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు ఉపాసన, సాధారణ పూజ అని. ఆ రెండిటికి ఉన్న తేడాలు వివరించండి అమ్మా. అమ్మ చాలా పెద్ద ప్రశ్న అడిగారు, చిన్నగా ఉంది అని చాలా పెద్ద ప్రశ్న. చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. ఉపాసన, పూజ. అసలు ప్రాథమికంగా ప్రతి మనిషి పూజ నుంచి ఉపాసనకే వెళ్ళాలి. అది మనిషిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పూజ నుంచి ఉపాసనలోకి రావాలి. ఎందుకు అంటే పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక విగ్రహాన్నో, ఒక దేవతనో, ఒక మూర్తినో అర్చిస్తూ ఉంటాం. దానికి ప్రతిరోజు షోడశోపచారాలు, పంచోపచారాలు చేస్తూ ఉంటాం. అవి ఎందుకు చేస్తున్నాము అని తెలిసిన రోజున ఉపాసనలోకి వెళ్తాం. కానీ ఏం చేస్తాం, తెల్లారిపోయింది దేవుడి దీపం పెట్టాలి, తెల్లారిపోయింది దేవుడి దీపం పెట్టాలి, తెల్లారిపోయింది దేవుడి దీపం పెట్టాలి, ఇదే ప్రశ్న ఉంటుంది. మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్యదు. అమ్మవారి ధ్యాన శ్లోకాల్లో ఆఖరి శ్లోకంలో ఏముంటుంది తెలుసా? సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం. సూర్యుడి యొక్క మండలాలని దండ కింద ధరించిన ఆవిడికి నువ్వు దీపం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. ఆకాశంలో ఆ సూర్య మండలంలోనే ద్వాదశాదిత్య మండలాలనే తన మకుటంలో అమర్చుకుంది. అందుకే అమ్మవారి మకుటానికి 12 రాళ్ళు, ముఖ్యమైన రాళ్ళు ఉంటాయి, ద్వాదశాదిత్యులు.
ఆ ద్వాదశ ఆదిత్య మండలాలనే ఆవిడలో ఉంటే నువ్వు దీపం పెడితే ఎంత పెట్టవు. దీపం అనేది నీకు, ఇది తెలుసుకోవడమే ఉపాసన. పూజ ప్రాథమికం. ఎప్పుడు పుట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వేస్తామమ్మా, ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటామా? ఏమంటారు, ఒక్కొక్క తరగతి పెరుగుతుంది. వాడికి మార్కులు తక్కువ వస్తేనే మనం వీపు చెట్లు కొట్టేస్తూ ఉంటాం. 80% ఎందుకు రాలే, 90% ఎందుకు రాలే, ఇదెందుకు వచ్చే, అదెందుకు ఫెయిల్ అయ్యావని తన్నుతూ ఉంటామే. మరి నువ్వు ఎప్పుడు కూడా అదే ఎల్కేజీలో పుట్టిన దగ్గర నుంచి ఉంటావు. పొద్దున్నే లేవాలి, దీపం పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, నైవేద్యం పెట్టాలి, 100 స్తోత్రాలు చదవాలి. ఇక్కడికే ఆగిపోతామా? అంటే ఇంకా పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ జన్మలో ఇంకా ఎల్కేజీలో ఉంటే ఎప్పుడు యూకేజీకి వస్తావు, ఎప్పుడు 10th క్లాస్ పూజ చేస్తావు, ఎప్పుడు డిగ్రీ చదువుతావు, ఎప్పుడు ఇంటర్ చదువుతావు, ఎప్పుడు పీజీ చేస్తావు, ఎప్పుడు పిహెచ్డి చేస్తావు. పిహెచ్డి అంటే రీసెర్చ్ కదా, ఈ రీసెర్చే ఉపాసన. అంటే పూజలో కూడా పరిణితి అవసరం. ఇది ఎందుకు ఉపాసన అనేది ఎందుకు? ఉపాసన పూజ చేస్తూ ఉన్నప్పుడు విగ్రహం ఎదురుగుండా ఉంది. పూజ గదిలో ఎప్పుడో పూజ చేస్తున్న మధ్యలో భార్యాభర్తలకు అత్తాకోడలకు గొడవ అవుతూ ఉంటుంది కదా. కానీ ఆ విగ్రహం అలాగే ఉందా, ఏమైనా మార్పు చెందిందా? అదే చిద్విలాసంలో ఉంది. అంటే ఆవిడ ఎదురుగుండా పెద్ద తుఫాన్ రాని, ప్రళయం రాని, ఆ మూర్తి విగ్రహారాధన నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి? అది స్థిత ప్రజ్ఞత. అంటే ఎప్పుడు ఏది రాని నేను స్థిత ప్రజ్ఞతతో ఒక చిరునవ్వుతో ఉంటాను. 100 సమస్యలు ఉండొచ్చు లోపల, 100 అగ్నిగోళాలు బద్దలైపోయే అంత మానసిక ఒత్తిడి ఉండొచ్చు, కానీ మొహం మీద ఒక చిరునవ్వు. ఆయనకి లేవా సమస్యలు? బ్రహ్మకి సృష్టించడం సమస్య, విష్ణువుకి పుట్టించిన వాడిని, నారు పోసిన వాడు నీరు పోయడా అంటూ ఉంటాం. ఆ నీరు పోసేవాడే విష్ణువు. ఎంతమందికి నీరు పోయాలి? మళ్ళీ ఈ నీరు పోసిన మొక్కలన్నీ పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటేనే కదా మళ్ళీ కొత్త పుట్టుకొచ్చేది. మళ్ళీ ఆ రుద్రుడికి ఎంత ఉంటుంది పని, వీళ్ళకి లేవు. అయినా కూడా ఎలా ఉంటారమ్మా? ఒక చిరుమందహాసంతో ఉంటారు. ఎప్పుడు పడితే లక్ష్మి, ఇప్పుడు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఎప్పుడు బాధ వచ్చినా ఏదొచ్చినా ఆవిడని వేడుకుంటూ ఉంటాం. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, లేపుతూనే ఉంటాం. మరి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? అయినా కూడా ఎలా ఉన్నారు? వెంకటేశ్వర స్వామికే కాళ్ళు లాగేస్తున్నాయి అంటున్నారు. అయినా కూడా జాలి చూపించిన, ఎందుకంటే రకరకాల సేవలతో ఆయనకు. అమ్మ ఊంజల్ సేవ, పౌళింపు సేవ ఎంతమ్మా? 10 నిమిషాలు, పావుగంట ఉంటుందేమో ఆయనకు, అంతే. అంత మహానుభావుడు పాపం. కలియుగ దైవం పావుగంట పడుకుంటున్నాడు. ఆయనకి లేవా కష్టాలు? అంటే ఇక్కడ విగ్రహారాధనని చూసి నేర్చుకోవాల్సింది స్థిత ప్రజ్ఞత. ఈ స్థిత ప్రజ్ఞత నుంచి ముందుకు వెళ్ళగలగాలి. ఆ ముందుకు వెళ్ళే పేరే ఉపాసన. అందుకే ఎప్పుడు ఉపాసన అంటే, నేను ఇప్పుడు దేవి ఉపాసన, ఉపాసకులని ఒక బిరుదు కాదమ్మా అది. నేను ఇప్పుడు నీలోనూ లలితనే చూస్తాను, ఆవిడలోనూ లలితనే చూస్తాను, ఈ లైట్లోనూ లలితనే చూస్తాను, కూర్చున్న కుర్చీలోనూ లలితనే చూస్తాను. ఎందుకంటే ఆవిడ నాకేం చెప్పింది? చరాచర జగన్నాథ చక్రరాజనికేతన. అందుకే దానికి గుర్తుగా శ్రీశైలంలో ఏముంది? భ్రామరీ రూపంలో ఉంది. అందుకే ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయిని. ఇన్ని రకాలుగా ఉంది. నారసింహి రూపంలో ఉంది, ప్రత్యంగిరిగా కనిపిస్తోంది. ఇన్ని రకాల రూపాల్లో ఉన్నది. నేనే కాలభైరుడని కుక్కని పూజిస్తూ ఉంటాం. అయినా కానీ ఏం చేస్తాం? చిచి 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 అంటూ ఉంటాం. పాపం ఆకలేసి వచ్చిన అవతలిపో అంటూ ఉంటాం. మనకి తెలుసు కాలభైరుడని. ఏం పోయిందో బిస్కెట్టో ఒక బ్రెడ్డో వేస్తే కరుస్తాయని భయమే, అదంతా పక్క పెట్టండి. కానీ ముందు మన ఆలోచన విధానం ఇది మారడం పేరే ఉపాసన. ఏమీ లేదమ్మా. ఉపాసన అంటే ఒక రాయిలా ఉన్న నిన్ను నువ్వే ఒక శిల్పంలా చెక్కుకోవడం అనే పద్ధతి పేరే ఉపాసన. ఉపాసన అంటే పూజలు, క్రతువులు, యాగాలు, వీటితో పాటు ఒక రాయి లాంటి నిన్ను, ఒక బండ రాయివి నువ్వు. నీలో చలనం లేదు, జడత్వం, జడ పదార్థానివి, ఒక బండాసురుడివి నువ్వు. కానీ నిన్ను చైతన్యం అనే ప్రవాహంలో తీసుకొచ్చి నిన్ను నువ్వు ఒక శిల్పంలా మార్చుకునే ప్రక్రియ పేరే ఉపాసన. ఇది పూజ నుంచే మొదలవ్వాలి. అందుకే దైవం పూజ గదికే పరిమితం కాదు. ప్రకృతి అంతా నిండి ఉంది దైవిక శక్తి. అది గ్రహించగలాలి. అందుకే ఇది మనకి ఎలా అలవడుతుంది? అందరూ చేయలేరు కదండి, మరి చెయ్యాలి. అందరూ చెయ్యాలనే కోరుకుందాం. అంటే వాటికి ఏమైనా నియమాలేమో అని భయపడుతూ ఉంటారమ్మా. ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. భయంలో భక్తి, భయము 2 కత్తులు.
అసలు ఉపాసన అంటే చాలా మంది ఏమనుకుంటారంటే గంటలు గంటలు పూజలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ ఎందుకు? ఉలి దెబ్బలు తగులుతూ ఉంటేనే కదమ్మా శిల్పం తయారయ్యేది. నీకు నువ్వు ప్రకృతి ద్వారా, నేచర్, అగ్ని, నీరు, వీటి ద్వారా శుద్ధి అవుతున్నావు. నువ్వు చేసిన పాపాలు నీటి ద్వారా, అగ్ని ద్వారా శుద్ధి చేసుకుంటున్నావు. హోమం ఎందుకు? అగ్నికి దేన్నైనా దహించే శక్తి ఉంది. ఇవన్నీ ఉపాసనలో భాగాలు. నిన్ను శుద్ధి చేసుకునే క్రియలు. ప్రతి ఒక్కళ్ళు ఉపాసనలో ఉండాలనే కోరుకుందాం. అలా ఉండలేని వాళ్ళు కూడా ఏం భయపడకండి. కానీ పూజ నుంచి ఏం తెలుసుకోవాలో తెలుసుకోండి. అలా తెలుసుకోవాలనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఉపాసన అనేది మనం చెప్పక్కర్లా, భగవంతుడే తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారి ఆవిడ వైపు అమ్మా అని చేతులు చాపితే చాలు, గుండెలకి హత్తుకుంటుంది ఆవిడ. ఆ హత్తుకునే వరకు మాత్రం చూస్తుంది, అమ్మా అని పిలిచే వరకు మాత్రం చూస్తుంది. చూసిన తర్వాత ఒక్కసారి నా బిడ్డ పిలిచాడు అని చకచకా లేచి ఎత్తుకుంటుందమ్మా. అదే ఉపాసన. ఇది ఉన్న వ్యత్యాసం. ఎన్నో సందేహాలు ఇలా ఉండనే ఉంటాయి, అడుగుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. కానీ ఇది చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. అలాగే ఇంకా చాలా మంది అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మళ్ళీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తాను, అప్పుడు కూడా మీ సమయం ఇవ్వాల్సిందిగా తప్పకుండా అమ్మా. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్థులైనందుకు ధన్యవాదాలండి. ఇంత దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్క ప్రశ్న ఇది అందరికీ ఉండే సందేహాలే, వీటికి అంతం అనేది ఉండదు ఖచ్చితంగా. అలాగే ఈ సందేహాలు సమాధానాల కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారమ్మా రావడానికి. అలా వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను. ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నది, భయాన్ని భక్తిని కలపకండి. భయంలో భక్తి వద్దు, భక్తిలో భయం వద్దు. ఇది పోయే వరకు ఈ భావన, ఆ భయము అనే భక్తిలో ఆ భయం అనే భావన పోయే వరకు నా వంతు కృషిగా ఎంత చేయాలని అమ్మ ఆజ్ఞాపిస్తే అంత చేస్తాను తల్లి. తప్పకుండా కలుస్తాను. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలండి. విన్నారు కదా, సందేహాలు సమాధానాలు కొంతలో కొంత ఇవాళ నివృత్తి అయ్యాయనే భావిస్తున్నామండి. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు కామెంట్స్ లో మీ సందేహాలను వ్యక్తపరచొచ్చండి. అలాగే ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనదలుచుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి మీ వివరాలు తెలియచేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.